అయితే గురుగారు మీరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంత ఇదిగా చెప్తున్నారు. కానీ ఈ మధ్య చూసుకుంటే సంఖ్యా శాస్త్రం కూడా ఎక్కువగా వినపడుతుంది. చాలామంది ఏంటంటే హస్తరేఖలు, నుదిటి రాత ఇవి కాదు. మీరు పుట్టిన తేదీ దాని ప్రకారం మనం సంఖ్యా శాస్త్రం వైపు కూడా వెళ్ళాలి అనేసి అంటున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా? సంఖ్యాశాస్త్రం అనేది శాస్త్రం ఉందండి. దాన్ని తప్పుపట్టడానికి లేదు. హ్మ్. కాకపోతే ఇదేంటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య, దానికి సంబంధించిన పేర్లు ఇవన్నీ ఉన్నాయి. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నేను చెప్పేది ముందు నీ బుద్ధి, నీ మనస్సు శుద్ధిగా లేనప్పుడు నువ్వు ఎన్ని మార్చుకుని ఏం లాభం? హ్మ్. హ్మ్. నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సత్కర్మ అయితే మంచి సీడ్ వేసాం, మంచి విత్తనం వస్తుంది. హ్మ్. మనం పెట్టుకునేటప్పుడు అంటే పేరు ఎలా ఉండాలి? అర్థవంతమైన పేరుంటే, పిలిచే పేరులో అర్థం ఉంటే హ్మ్. నీవు నీకు వచ్చే రిజల్ట్ అది ఉంటుంది. హ్మ్. మోడర్న్ నేమ్స్ ఇప్పుడు కొన్ని మంది పిలుస్తుంటారు. కొన్ని పేర్లుకి అర్థం ఉండదు. హ్మ్. హ్మ్. వాళ్ళ జీవితం గూడా అలాగే ఉంటది. హ్మ్. సంఖ్యాశాస్త్రంలో ఏంటి అంటే ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడు గూడా డబుల్ హెచ్ రాసుకోండి, డబుల్ ఏ అవును. రాయండి హ్మ్. ఇలాంటివి ఏమి ఉండవు. హ్మ్. హ్మ్. కానీ కానీ ఇప్పుడు ఈ మధ్య రాస్తున్నారు. ఈ మధ్య అది బాగా వినబడుతుంది. ట్రెండ్ అంటే అయితాంది. పాత రోత కొత్త వింత అని ఒకటుంటుంది. హ్మ్. హ్మ్. అలాగా కొన్ని కొన్ని సమయాన్ని బట్టి వీళ్ళందరూ వెళ్తున్నారు. శాస్త్రం అయితే ఉంది. బట్ దాంట్లో నేనిచ్చే సూచన ఏంటి అంటే భావితరాల వాళ్ళకి మనము ఏదిచ్చినా ఒక ఉపయోగకరంగా, ఆశాజనకంగా ఉండాలి తప్ప, హ్మ్. మనం చేసేది అర్థవంతంగా ఒక ఉండాలి. మూఢత్వము, ఒక ఇబ్బందికరంగా వాళ్ళకి ఉండకూడదు. హ్మ్. హ్మ్. పూర్వం దేవాలయాల్లో మనకు వేద విద్యలన్నీ నేర్పేవారు. హ్మ్. దేవాలయము అంటే అక్కడ ఒక వైజ్ఞానిక కేంద్రంలాగా ఉండేది. అంటే హ్మ్. మనకి అన్నీ నేర్చుకోవడానికి వీలుగా ఉండేది. అందుకే మీరు దేవాలయం మీద బూతు బొమ్మలు ఉండయి అన్నీ ఎందుకు అని అంటారు. అంటే హ్మ్. సివిలైజేషన్ ఎలా ఉండాలి, నాగరికత ఎలా ఉండాలని నేర్పడానికి దేవాలయాలు నిర్మించారు. హ్మ్. హ్మ్. అలాగే అక్కడ విద్యలన్నీ గూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మాకు వేద విద్యను నేర్పారు. మా హ్మ్. గురువుగారు ఒక్క రూపాయి తీసుకోకుండా నేర్పింది మాకు. హ్మ్. హ్మ్. విద్య అంతా గూడా. హ్మ్. ఒక్క రూపాయి కూడా తీసుకోరు. హ్మ్. విద్య ఫ్రీగా నేర్పుతారు. కానీ మనము బయటకొచ్చిన తర్వాత కొన్ని పోషణ కోసం చేయడం వేరు. హ్మ్. తీసుకోవడం వేరు. అతిగా తీసుకోవడం వేరు. హ్మ్. ఇలా కొన్ని ఇబ్బందులున్నాయి. అలాగే ఇప్పుడు ఈ మీరన్న సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏంటి అంటే సంఖ్యాశాస్త్రం ఉంది. లేదు అని గాదు. బట్ దాన్ని విధి విధానాలు ఏవైతే ఉన్నాయో సమకాలీన పరిస్థితులను బట్టి సరైన దారిలో వెళ్తే మంచిదని నా ఉద్దేశ్యం. ఓకే. గ్రహస్థితిని బట్టి ప్రతి ఒక్క గ్రహానికి ఒకటుంటుందండి. ఆ నంబర్‌ని అనుసరించి ఇప్పుడు మీరు పుట్టింది 15థ్ డేట్ అయ్యుండొచ్చు. హ్మ్. 5 1 + 5 6 దీనికొక సంఖ్య ఉంటుంది. హ్మ్. ఈ మంత్‌కొక సంఖ్య ఉంటుంది. ఇవన్నీ కదిలినప్పుడు కొన్ని నంబర్స్ ఉంటాయి. బ్లాస్టింగ్ నంబర్స్ ఉంటాయి. కొన్ని హ్మ్. ఫేవర్ నంబర్స్, లక్కీ నంబర్స్ ఉంటాయి. ఉపయోగకరంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. కాకపోతే ఏంటి అంటే దాన్ని చూజ్ చేసుకోవాలి. ఏదైనా భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ గూడా. హ్మ్. అందుట్లో రెమెడీస్ గూడా అవే. హ్మ్. పంచతత్వాలకి ఆధారంగా చేసుకునే చెప్తారు అందుట్లో గూడా. అవునవును. అయితే మీరన్నారు అర్థవంతమైన పేరు ఉంటే వాళ్ళ జీవితాలు అర్థంగా ఉంటాయి అనేసన్నారు. ఇప్పుడు చాలామంది పుట్టిన తేదీ, నక్షత్రం ప్రకారం కాకుండా వాళ్ళకేదో ఇష్టమొచ్చిన దేవుడి పేరో, లేకపోతే వాళ్ళ పూర్వీకుల పేరో కలిసొచ్చేలా పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. పుట్టిన దాని ప్రకారం కాకుండా. సో, పేరు ప్రకారం మీరు జ్యోతిష్యం చూస్తూ ఉంటారా? లేకపోతే పుట్టిన నక్షత్రం దాన్ని పరిగణలోకి తీసుకుంటారా? శిశువు పుట్టిన సమయాన్ని అనుసరించి ఉన్నదే నిర్ధారితమైనది. అదే ప్రామాణికం అమ్మ. కానీ నాకొక పేర్లని సందేహం మట్టి ఏంటంటే ఆ వ్యక్తి పేరు మనం పలుసార్లు ఉచ్చరిస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు సో, మీరు పేరుకు బలం పెరుగుతుంది అని అంటూ ఉంటారు కదా! 100కి 100 పాళ్ళు హ్మ్. సరైంది మీరన్నది. హ్మ్. ఇప్పుడంటే మనం ఈ పేర్లు ఇవన్నీ చూసుకోవడం ఉంది. ఇదే మీరు మీ నాన్నగారి వయసున్న వారి దగ్గరికి వెళ్లారు ఎగ్జాంపుల్. హ్మ్. హ్మ్. అందరికి రిపీటెడ్ నేమ్స్ ఒకటే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఎందుకు? మన పూర్వీకులు ఎవరైతే ఎవ్రీ 4 జనరేషన్స్ ఒకటి రిపీటెడ్ ఉంటారు. అవును. 4 తరాలకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనము మీ సేమ్ మీ ప్రస్ఫుటము ఎక్కడో అక్కడ ఒక ఛాయ ఉంటుంది. హ్మ్. మీ హ్మ్. పూర్వీకులది పిక్చర్ ఉంటే హ్మ్. హ్మ్. మీరు దగ్గరగా ఉంటారు వాళ్ళకి. హ్మ్. ఎవరు మీరు? రిపీటెడ్. హ్మ్. సో, మీరు దగ్గరగా ఉంటారు. ఇప్పుడు మనం ఒక సామెత చెప్తూ ఉంటాం. నీకు మీ మేనమామదొచ్చింది, మీ బాబాయిదొచ్చింది, మీ హ్మ్. తాతగారిదొచ్చిందని హ్మ్. రిపీటెడ్ ఉంటారు. అంటే పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒక పేరు పెడుతున్నాము అంటే మనం మన పూర్వీకులది ఏదైతే ఉందో అది పేరు పెట్టేవాళ్ళు. హ్మ్. అయితే అప్పుడు గూడా పేర్లు పెట్టడం ఉంది. ఎలా ఉండేది? జన్మనామము అంటే ఏ అక్షరం మీద నక్షత్రం ఇప్పుడు అశ్విని నక్షత్రం చు, చే, చో, ల ఈ హ్మ్. 4 లెటర్స్ ఉంటాయి. హ్మ్. ఏ అక్షరం వస్తే ఆ అక్షరం మీద జన్మనామం ఉండేది. హ్మ్. వ్యవహారిక నామం అని ఒకటుంటుంది. హ్మ్. రిజిస్టర్ నేమ్. ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్‌లలో ఉన్న నేమ్ అనుకోండి ఎగ్జాంపుల్. హ్మ్. అది ఎవరిదైనా ఏదైనా ఉండొచ్చు. హ్మ్. జన్మనామం మాత్రం మారదు. ఇంకొకటి ఉంది. అది మాసనామం. ఏ నెలలో పుడితే అబ్బాయి పుడితే ఒక నెల ఆ పేరుంటుంది. అమ్మాయి పుడితే ఒక పేరుంటుంది. హ్మ్. ఇప్పుడు చైత్ర మాసంలో అబ్బాయి పుట్టాడనుకోండి. అబ్బాయి పుడితే కృష్ణ అనే పేరుంటుంది. అమ్మాయి హ్మ్. పుడితే భూదేవి అనే పేరుంటుంది. హ్మ్. అంటే అప్పుడు ఆ నెలల్ని బట్టి వారికి ఆ పేరు నిర్ధారించేవాళ్ళు. హ్మ్. సో, ఇప్పుడేమైపోయిందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్‌కి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు. హ్మ్.
సరిగ్గా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అందుకని మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కొంతమంది ఏదైతే జన్మనామం ఆయన పుట్టిన అక్షరం ప్రకారం ఏ అక్షరం ఉందో ఆ అక్షరాన్ని సూచిస్తున్నాం. ఉమ్, అదే పేరు పెట్టుకుంటున్నారు. ఉమ్, సో, దానివల్ల నక్షత్రం ఏంటో తెలిసిపోతుంది. ఉమ్, పుట్టిన సమయాన్ని ఏదైతే తల్లి శీర్షోదయం తల్లి గర్భం నుంచి వాడు శీర్షోదయం జరుగుతుందో అదే ప్రామాణికం. ఉమ్, దాని ప్రకారం వారి జీవన విధానం ఉంటుంది. ఉమ్, మీరన్నట్టుగా ఇప్పుడు పేరుని పిలిస్తే ఏంటి అనేది. సుమారుగా ఎప్పుడైతే మనిషికి 36 ఏళ్ళు పూర్తవుతుందో సుమారు 1,00,00,000 పైన వాళ్ళ సంఖ్య పిలువబడుతుంది వాళ్ళ పేరుని. ఉమ్, ఉమ్. రామకోటి రాస్తే కోటి ఫలితం వస్తుందిగా. అవును. అలాగే మన పేరుకి కూడా ఒక ఫలితం ఉంటుంది. ఉమ్. సో అందుకే అదే మనం నేను మంచి అడుగుతున్నాను, పేరు అది కంపేర్ చేసుకోవాలా పేరు ప్రకారం? 36 అబోవ్ ఏదైతే ఉందో ఉమ్, ఒక ప్రామాణికం అది కూడా తీసుకోవాలి అంటారు. ఉమ్. కానీ మేజర్ అయితే ఇదే ఉంటుంది. జన్మనామం ఏముంటది? ఏదైతే జన్మ నక్షత్రం ఉందో, ఉమ్, పుట్టినప్పుడు నక్షత్రం ఏది ఉందో అది 100కి 100 పాళ్ళు. అందుట్లో మార్పులు, చేర్పులు ఏముండవు. ఉమ్. కానీ మనకి నీడ ఎలా ఉందో అలా ఈ పేరుది కనబడుతూ ఉంటుందన్నమాట. ఓకే. దాని ఛాయ కనబడుతూ ఉంటుంది మనకి. ఉమ్. కానీ ఇది చేసుకుంటే అది హీల్ అయిపోతుంది.